రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు చేరేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్ ఐటీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు. దరఖాస్తు పరిష్కార స్థితిని దరఖాస్తుదారులకు వారి సెల్ ఫోన్ల ద్వారా సమాచారం అందించేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్సినరేటర్ల ఏర్పాటు, మండల స్థాయిలో ఆరోగ్య సదస్సులు నిర్వహించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రవీంద్రరావు, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, దొంతి మాధవరెడ్డి, రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, మేయర్ గుండు సుందారాణి మరియు కుడా చైర్మన్ వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవడానికి ఇది ఒక మంచి సమయం. 99 రోజులు కూడా మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజలతో ఉంటుంది. ఉన్నప్పుడు ప్రజల చిన్న సమస్య కూడా మన దృష్టికి వచ్చినప్పుడు వాటిని మన చేతుల మీద పరిష్కరించుకునే అవకాశం మనకు లభిస్తుంది. ఏదైతే మన వల్ల కాదో అది ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం కూడా లభిస్తుంది. ఇంకా అదే ఒక మన మేనిఫెస్టోగా తయారవుతుంది. ఆ తర్వాత మనం వాళ్ళ జిల్లాలో ఏం కావాలి అన్నప్పుడు ముఖ్యమంత్రి గారి చేతిలో ఆ జిల్లాకు ఏం కావాలి అనేది మనం ఇచ్చే రిపోర్టు ద్వారానే తెలిసిపోతుంది. కాబట్టి ఆ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మనకు అవసరమైన పనులు ఏమున్నాయి, ఇంకా మన ప్రభుత్వం నుంచి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరే వారధులు. ఇప్పుడు పైనుంచి ముఖ్యమంత్రి గారు డబ్బిచ్చినా, మేము మంత్రులకు ఏం చేసినా, ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేసినా, చివరకు ప్రజలకు మాకు మధ్య వారధులు మీరు చేసే పనిని బట్టే మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ గుర్తింపు వస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఒక పట్టుదలతోటి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి గారు అనుకున్నారో ఆ లెవెల్కి తీసుకెళ్ళి మన వరంగల్ జిల్లాను ముందు స్థానంలో నిలబెట్టడానికి మీరందరూ కూడా కృషి చేయాలని మొన్న చెప్పారు. నేను మళ్ళీ నెక్స్ట్ టైం అందరి పేర్లు కూడా చదువుతాను అని చెప్పి అదే పద్ధతిలో మన వరంగల్ జిల్లా ఫస్ట్ ఉంది అనేది మీ పేర్లు చదివించుకునే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీ కింది అధికారులు, నిర్గమంలో కూర్చున్న అధికారులు, ఇప్పుడు మాకు కలెక్టర్స్ ఎట్లనో కలెక్టర్స్ మీరు అట్లా మీరు కూడా చాలా అలర్ట్గా ఉండాలి, నెగ్లెక్ట్గా ఉండకూడదు. మీరు వేసిన విషయాన్ని కూడా తీసి పారేయకూడదు. ప్రతి విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక పబ్లిక్ ఒకరు చెప్పింది అనుకోండి, అది మనకు చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ అది వాళ్ళకి పెద్ద సమస్య అయి ఉంటుంది. కాబట్టి దాన్ని పరిష్కరిస్తే వాళ్ళు ఎప్పుడు మనల్ని మర్చిపోరు. కాబట్టి అది ఒకటి మనం వాళ్ళ సమస్యను వెంటనే అటెండ్ అయ్యి పరిష్కరిస్తే అది మనకు కూడా మంచిది. కాబట్టి ఆ పద్ధతిలో మీరు వెళ్ళాలనేది నా యొక్క సలహా. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న ప్రజాప్రతినిధులు కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు కూర్చున్న అధికారులందరూ, ముందు వరుసలో కూర్చున్నటువంటి జిల్లా అధికారులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఫ్రెండ్లీ పోలీస్ లాగా ప్రజలతో మమేకమై వాళ్ళ దగ్గర చాలా చోట్ల మీకు భూతగాలు వస్తాయి. మీ దగ్గరికి పోయినప్పుడు భూతగాలు ఎక్కువగా వస్తాయి. అవి వచ్చినప్పుడు కూడా వాటిని కూడా పరిష్కరిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే చిన్న వాళ్ళను పెద్ద వాళ్ళు వాళ్ళ జాగాలు ఆక్రమించుకొని వాళ్ళని రోడ్ల మీద నిల్చోబెట్టి వాళ్ళు ఏడుస్తుంటే చూసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ రోజు కూడా నేను కాన్స్టిట్యూన్సీకి పోతే ఒక ఆమె వచ్చి నా ముందు నిల్చొని నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుందామంటే నా స్థలము వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు అని ఏడ్చి చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అది మనకు చిన్న విషయం, కానీ వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ శాఖతో కలిసి
అట్లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే కూడా దయచేసి పరిష్కరించండి. మరి హెల్త్కి సంబంధించిన సమస్యలు కూడా మనం రెఫర్ చేయొచ్చు. మీరు పలానా చోటికి వెళ్ళండి అని చెప్పి కూడా డాక్టర్లతోటి మరి రెఫర్ చేయించేయండి. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి కాబట్టి ఇట్లా ఒక్కొక్క దాన్ని కూడా మీరు నోటీస్లో పెట్టుకొని డీప్గా వెళ్ళి మరి అన్నిటినీ కూడా కూలంకషంగా ఈ యొక్క ఐటమ్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మీ వంతు శక్తి యుక్తి అన్ని ఉపయోగించి ముందుకు నడుస్తారని మమ్మల్ని కూడా నడిపిస్తారని ఆశిస్తూ మరి ఇందులో మనం అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాం. ముఖ్యంగా మా మీడియా మిత్రులు అన్న ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా దయచేసి ప్రజల కోసం చేసే కార్యక్రమంలో ఆ చిన్న విషయాలను పట్టుకొని మనం సోషల్ మీడియాలో పెద్దదిగా చేసే కంటే ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమాన్ని మీరు ప్రజలకు మంచి చూపిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి మీరు కూడా మాకు ఈ కార్యక్రమంలో సహకరించాలని మీడియా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులను కూడా కోరుకుంటూ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.